తూర్పు జ్ఞానులన్నై తరలినారే వారు బెత్లహే మన్నై తరలినారే వారు బెత్లహే మన్నయ్య రాజులకు రాజుకోటన్నయ్య రాజులకు రాజుకోటన్నయ్య రాలే చూడ మన వెల్లుగా మన్నయ్య రాలే చూడ మన వెల్లుగా మన్నయ్య బంగారము సామ్రాణి బోలమన్నయ్య బంగారము సామ్రాణి బోలమన్నయ్య బాగుగాను మన యేసుకిచ్చిరన్నయ్య బాగుగాను మన యేసుకిచ్చిరన్నయ్య రాజులకు రాజుకోటన్నయ్య రాజులకు రాజుకోటన్నయ్య రాలే చూడ మన వెలుగా మన్నయ్య రాలే చూడ ఆడుదము పాట పాడుదామన్నయ్య ఆడుదము పాట పాడుదామన్నయ్య వేడుకతో మన వెల్లుదామన్నయ్య వేడుకతో మన వెల్లుదామన్నయ్య రాజులకు రాజుకోటన్నయ్య రాజులకు రాజుకోటన్నయ్య రాలే చూడ మన వెల్లుదామన్నయ్య రాలే చూడ మన వెల్లుదామన్నయ్య పొందుగాను లోకమందన్నయ్య పొందుగాను లోకమందన్నయ్య సుందరుడు యేసుకోటన్నయ్య సుందరుడు మన యేసుకోటన్నయ్య రాజులకు రాజుకోటన్నయ్య రాజులకు రాజుకోటన్నయ్య రాలే చూడ మన వెల్లుదామన్నయ్య రాలే చూడ మన వెల్లుదామన్నయ్య రాలే చూడ మన వెల్లుదామన్నయ్య రాలే చూడ మన వెల్లుదామన్నయ్య హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. ఆకాశంలో మండును నక్షత్రము పుట్టెను. ఆకాశంలో మండును నక్షత్రము పుట్టెను.
హల్లెలూయా. దేవుని నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను పిల్లరా. దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి ఒక చిన్న మాట చదువుకొని మనము క్లుప్తముగా ధ్యానించుకొని దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనము, 9, 10, 11, 12 వచనాలు, 9 నుంచి 14 వచనాల వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుతాను. దయచేసి చిత్తగించండి పిల్లలు. లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం నుండి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్యం సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసయ్య, అద్వితీయుడా, సత్యదేవుడా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ ఒక శ్రేష్టమైన ఘన పరిశుద్ధ నామం బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా, మా ఆరాధ్య దైవమా. గడిచిన దినములన్నీ మా బ్రతుకులలో క్షేమముగా దాటిపు చేసి కరుణగల మా తండ్రి నీకు వందనాలు. మరొక నూతన క్రిస్మస్ లోనికి మమ్మల్ని ప్రవేశింపజేసి నా తండ్రి, ఈ యొక్క
సంవత్సరాంతములో నీ యొక్క సన్నిధానములో ప్రభువా, క్రిస్మస్ సందర్భముగా మేమందరము నీ సన్నిధానములో నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచి నిన్ను గణపరిచి నాయన నీ సన్నిధిలో ప్రభ నాట్యం ఆడి నాయన ప్రభ నిన్ను మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశంను బట్టి ధన్యతను బట్టి నీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభు. కరుణగల మా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. గడిచిన మా బ్రతుకులలో మీరు నా తండ్రి నా ప్రభువా ఎన్నో విధాల నా తండ్రి పరిస్థితులు మా బ్రతుకుల్లో ఏర్పడినప్పటికీ ప్రతి పరిస్థితి నుండి మమ్మల్ని ప్రభువా విడిపించి తప్పించి రక్షించి కాచి కాపాడి ఈ దినమున సజీవులమైన సన్నిధానంలో ప్రభువా నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశంను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రములు ప్రభువా. కరుణగల మా తండ్రి దిగిరండి, నాతో మాతో మీరు మాట్లాడండి. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం ప్రభువా. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము నిష్ప్రయోజకుడే, కేవలము వడ్డివాడే ప్రభువా. ఇక్కడ ఉంటున్న నీ యొక్క పరిశుద్ధ బిడ్డలందరిలోకెల్లా మిక్కిలి చిన్నవాడు అయోగ్యుడు ప్రభువా. నీ దాసుని నీ యొక్క సిలువ రక్తంతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక తైలము చేత నీ దాసుని తలనంటి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నా తండ్రి నీ దాసుని అభిషేకించుకొని నాతో మాతో అందరితో తేటగా మాట్లాడండి. నీ దాసుని నోట నీ యొక్క మాటలుంచి నీ చేతి నీడలో కప్పుకొని నాతో మాతో మీరు మాట్లాడండి. మీరు మౌనముగా ఉండే దేవుడవు కాదు నాయన, మీరు మాట్లాడే దేవుడవు కనుక నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను అందరికీ అనుగ్రహించి నడిపించి మహిమనందుమని యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతిమిలాడి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడే పుట్టెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు నందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామం ఉన్న వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించి చూసినట్లయితే అనేకమైన విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. మొట్టమొదటిగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. ఆయన ఎవరు అంటే ఈయన ప్రభువైన క్రీస్తు అన్నాడు. క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థం. హల్లెలూయా. దేవుని చేత అభిషేకింపబడి పంపబడిన వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటాడు 45వ సంకీర్తనలో మనం చూసినట్లయితే 45వ సంకీర్తన దయచేసి 7వ వచనము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. నేను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. క్రీస్తు అను ఆ మాటకు అభిషక్తుడని అర్థము. మరి లూకా భక్తుడు రాస్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఇతనిని అభిషేకించి మరి లోకానికి పంపించాడు. ఈయన క్రీస్తు అభిషక్తుడు ప్రియులారా. ఈయన మరి ఆది యందు భూమి ఆకాశములను దేవుడు సృష్టింపబడక మునిపే దేవుని యొద్ద ఉన్నాడు. ఆ ఉండిన దైవము కన్యకకు పుట్టాడు. యెషయా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే మరి ముందుగానే ప్రవచింపబడ్డాడు. 7వ అధ్యాయము 15వ వచనం 14 చదవండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును అన్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్నాడు. యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము దయచేసి 6వ వచనము చూసినట్లయితే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. అనుగ్రహింపబడ్డాడు అంటే అంతకుముందే ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పుట్టాడు. ఎలా పుట్టాడు అంటే మరియ గర్భములో పుట్టాడు. మరియ గర్భము నుండి ఉద్భవించాడు. మరియ గర్భములో నుండి ఉద్భవించడానికి గల కారణము ఏంటంటే పిల్లరా, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న మానవాళిని అందరినీ దేవునితో సమాధానపరచడానికి
మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో చెబుతాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఇదిగో కన్యక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. తన ప్రజలను వారి పాపముల నుండి అంటే మానవుడు పాపముల చేత, అపరాధముల చేత బంధింపబడ్డాడు, మరణమునకు దాసి అయిపోయినాడు, చచ్చిన స్థితిలో ఉన్నాడు. ఈ చచ్చిన స్థితిలో ఉంటున్న మానవాళిని దేవుడు రక్షించాలనుకున్నాడు. అందుకే మరి యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించనన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపాడు. పిల్లరా, దైవ కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడు. దావీదు కుమారుడని పిలువబడ్డాడు. యోసేపు కుమారుడని పిలువబడ్డాడు. మరియ కుమారుడని పిలువబడ్డాడు. ప్రభునందు పిల్లలు, అంతకుముందు దైవ కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహింపబడ్డాడు. ఈ అనుగ్రహింపబడిన దేవుడు మనందరికీ చాలినవాడు. హల్లెలూయా! మనందరికీ చాలినవాడు పిల్లరా. దయచేసి 2వ కొరింథీ పత్రిక దయచేసి 8వ అధ్యాయము 9వ వచనములో చూసినట్లయితే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా! పశువుల పాకలో పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ మంచిగా సెంటు కొట్టిన వాసన వస్తుందా? అంత మురికి వాసన వస్తుందట. అక్కడ మనం ఎక్కువసేపు ఉండలేము, ఎక్కువసేపు మనము అక్కడ స్టే చేయాలని అనుకోలేము. అలాంటిది యేసుక్రీస్తు ప్రభు వారు మనలను ధనవంతులనుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా మరి పశువుల పాకలో జన్మించాడు. ఆ లూకా సువార్త దయచేసి చూడండి, 2వ అధ్యాయము 6వ వచనము చూడండి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా! సత్రములో వారికి ఎక్కడ కూడా స్థలము లేదు. ప్రభునందు ప్రియులరా, విశ్వానికి చక్రవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి భూమి మీద స్థలము లేదు. ఎందుకో తెలుసా? మనము దరిద్రులుగా ఉండకుండా ధనవంతులం అవ్వడానికి ఆయన కడు దరిద్రుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఒక ధనవంతుని కుటుంబంలో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించి ఉంటే దరిద్రులను ఎవరిని కూడా ఆయన దగ్గరికి రానిచ్చేవారు కాదు లోకం. కాబట్టి ఈనాడు దరిద్రులు, ధనవంతులు, సామవంతులు అందరూ యేసయ్య దగ్గరికి రావడానికి గల ఒక గొప్ప పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభు వారు సృష్టించుకొని లోకానికి వచ్చాడు. హల్లెలూయా! ఆయన మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. ప్రభునందు పిల్లలు, అంత మాత్రమే కాదు, ఈ భయంకరమైన దుర్వాసన కొడుతున్న ఈ చీకటి లోకములో మనల్ని పరిమళ వాసనగా ఉంచడానికి లోకానికి వచ్చాడు. ఎఫెసీ పత్రిక దయచేసి 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనముగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మనల్ని ఏ విధంగా చేయాలట? పరిమళ అంటే మన ఉన్న స్టేటస్ ఏంటి? దుర్వాసన కొడుతున్నాం. పాపముల చేత, అపరాధముల చేత మన బ్రతుకు దుర్వాసనతో కూడినది పిల్లరా. అందుకే మరి కీర్తనకారుడు అంటాడు, నా దోషములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటాడు. దయచేసి కీర్తనల గ్రంథము దయచేసి 38వ అధ్యాయం 4వ వచనములో చూడండి, 3వ వచనమును చూద్దాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై. ఎటువంటి వాసనట? దుర్వాసన గలవై స్రవించున్న మన పాపముల నుండి, దుర్వాసన గలవై స్రవించున్న మన దోషముల నుండి మనల్ని విడిపించడానికి
ఆయన దుర్వాసన స్రవిస్తున్న ఒక పశువుల పాకలో ఆయన జన్మించాడు పిల్ల. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు ప్రభునందు పిల్లలు. అక్కడ సత్రంలో ఆయనకు స్థలము లేదు. ఎందుకో స్థలము లేదన్న దేవుడు ఈ లోకములో నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఏమన్నాడు? నేను నా తండ్రి వద్ద స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను, నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తోడుకొని వెళ్తాను. హల్లెలూయా. స్థలము లేని పరిస్థితుల్లో ఈ లోకాల్లో జీవించిన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడంటే అందరికీ చాలినవాడు పిల్లరా. హెబ్రీ పత్రిక, దయచేసి హెబ్రీ పత్రిక మనము 8వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే 7వ అధ్యాయము 26వ వచనము చూడండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరగా ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అనే మాటకు పుట్టినోట్లో చూడండి, తగ్గినవాడు అని రాయబడి. ఆయన తగినవాడు పిల్లరా. పాపములో ఉంటే ఆయన మనకు సరిపోతాడు మనల్ని విడిపించడానికి. సమాధానము లేకుండే ఆయన మనకు సరిపోతాడు సమాధానం కలగజేయడానికి. గాయపడి ఉంటే ఆయన సరిపోతాడు మన గాయములను కట్టడానికి. ఆయన మనం దరిద్రులుగా ఉంటే ఆయన సరిపోతాడు మనల్ని ధనవంతులుగా చేయడానికి. హల్లెలూయా. ఆయన మనకు చాలినవాడు పిల్లలు. అందుకే యెషయా ప్రవచన గ్రంథములో ఏమన్నాడు? మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజముల మీద రాజ్య భారముండును అని చెప్పి ఏమన్నాడు? ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. మన కొరకు ఆశ్చర్య కార్యములు చేయవాడై ఉన్నాడు దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమనచి గాతెలు దించి కనులనైనా మేపవగట్టి. గర్వమనచి గాతెలు దించి కనులనైనా మేపవగట్టి. రేయి పగలు నీ పడసి. పెంట కుప్పల మీద నుండి ఆయన ఏం చేస్తాడు? బీదలను పైకెత్తువాడు. ఆయన ఎటువంటి వాడంటే ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వు ఎటువంటి ఆపదలో ఉన్నావు, ఎటువంటి సహాయము కొరకు నువ్వు వేచి ఉన్నావు, ఆ సహాయం అంతటి నీకు అనుగ్రహించడానికి, కేవలము పాపముల నుండి మాత్రమే కాదు పిల్లరా విడిపించడానికి ఆయన వచ్చింది మనందరికీ సమయోచితమైన సహాయముని ఇవ్వడానికి. హల్లెలూయా. పాపముల నుండి విడిపించడము ప్రధాన ఉద్దేశము. అంతవరకు ఆ ఉద్దేశము అక్కడ ఆగిపోలేదు పిల్లలు. ఆయన ఎటువంటి వాడంటే మనల్ని తప్పిపోయిన వారిని చేరదీసుకునేవాడు. హల్లెలూయా. దుర్బలములుగా ఉంటున్న వారిని బలమును అనుగ్రహించేవాడు. హెజ్కేలు ప్రవచన గ్రంథము, దయచేసి హెజ్కేలు ప్రవచన గ్రంథములోనికి వచ్చినట్లయితే అక్కడ హెజ్కేలు భక్తుని ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నాడు. దయచేసి 34వ అధ్యాయము 15వ వచనము చూడండి. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తోలి వేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరుతును. హల్లెలూయా. నేను మంచి గొర్రెల కాపరిని. నేను ఏం చేస్తానంటే తప్పిపోయిన దానిని వెతుకుతాను. హల్లెలూయా. తప్పిపోయిన దానిని వెతికి రక్షించుటకు, నశించిన దానిని, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారము నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. పోయిన దానిని ఎవరు కూడా కోరుకోరు పిల్ల. నశించిపోయిన దాన్ని ఎవరైనా కోరుకుంటారా? ఇప్పుడు పగిలిపోయింది, ఇప్పుడు కుండను తీసుకున్న పగిలిపోయింది, దాన్ని కోరుకుంటామా? అది దేని కూడా పనికిరాదు. కానీ దాన్ని కోరుకున్నాడు యేసయ్య. హల్లెలూయా. చచ్చిన స్థితిలో ఉంటున్న మనల్ని, శత్రువులుగా ఉంటున్న మనల్ని, దేవుడు లేని పరజనులుగా ఉంటున్న మనల్ని, దేవుడికి దూరస్తులుగా ఉంటున్న మనల్ని, సమాధానానికి ఆస్కారమే లేని పరిస్థితుల్లో ఉంటున్న మనల్ని దేవుడు కోరుకున్నాడు. ఆయన ఏం చేశాడు? మన జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగించాడు. ఎటువంటి ఆశ్చర్యము అంటే చీకటిలో ఉంటున్న మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఇది ఆశ్చర్యము. హల్లెలూయా. చీకటిలో మరణాంధకారములో ఉంటున్న మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు
వెలుగులోనికి, తన వెలుగులోనికి పిలిచాడు. హల్లెలూయా. మా ఇటువంటి వెలుగట తన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అన్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచన ప్రకారము, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం. హల్లెలూయా. చచ్చిన స్థితిలో ఉంటున్న మనల్ని దేవుడు ఏర్పరచబడిన వ్యక్తులనుగా చేశాడు. చచ్చిన స్థితిలో ఉంటున్న మనల్ని దేవుడు పరిశుద్ధ జనముగా చేశాడు. దేవునికి సొత్తైన జనముగా చేశాడు. ఆయనకు స్వాస్థ్యముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహము. ఆయన నిత్యుడకు తండ్రి అన్నాడు కదా. నిత్యుడు అంటే నిరంతరము ఉండువాడు, నిరంతరం పరిపాలించేవాడు. ఆయన కుమారులను మనల్ని ఏం చేశాడంటే రాజులైన యాజక సమూహముగా చేశాడు. ఆయన నిత్యుడు. ఆయన నమ్ముకున్న మనమందరము ఆయన పిల్లలముగా మనం కూడా నిత్యులం. హల్లెలూయా. ఇది ఆశ్చర్యము, ఇది ఆశ్చర్యము ప్రియులరా. అదేవిధంగా ఇంకేమన్నాడు, ఆలోచనకర్త అన్నాడు. ప్రభునందు ప్రియులరా, ఈ లోకంలో చాలా ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుని ఆలోచన స్థిరముగా ఉంటుంది ప్రియుల. ఆయన ఎటువంటి ఆలోచనకర్త అంటే, నీకు ఏ ఆలోచన అనుగ్రహిస్తే, ఏ ఆలోచన నింపబడితే నీకు ప్రయోజనము, ఆ ఆలోచన దేవుడు ఇవ్వగలుగుతాడు. అందుకే దావీదు భక్తుడు మనుషులను ఆశ్రయించలేదు, దేవుణ్ణి ఆశ్రయించాడు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం. కాబట్టి దేవుని ఆలోచన ప్రకారంగా నడవడానికి ఇష్టపడ్డాడు దావీదు భక్తుడు. కాబట్టి దేవుని చిత్తానుసారమైన వ్యక్తిగా, మనుషుడిగా ఈ లోకంలో జీవించాడు. హల్లెలూయా. శత్రువుడుగా ఉంటున్న మానవులలో నుండే దేవునికి ప్రియుడైన ఆదాము, అది దావీదు పుట్టుకొచ్చాడు. దేవునికి స్నేహితుడైన మరి అబ్రహాము పుట్టుకొచ్చాడు. శత్రువులుగా ఉంటున్న మనలో, మానవాళిలో నుండి దేవుని ఒక సమాధానము చేత నింపి వారిని ప్రియులనుగా చేసుకున్నాడు, తన పిల్లలనుగా చేసుకున్నాడు, తన వారసులనుగా చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయన ఆశ్చర్యం, ఆయన పుట్టుక ఆశ్చర్యము. లోకమంతా అర్థం కాక ఆయనను ద్వేషిస్తూ ఉంటారు, తూలనాడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, కానీ యేసయ్యకు ఎవరెవరైతే వ్యతిరేకంగా మాట్లాడినారో వారికి సరైన జ్ఞానము లేక మాట్లాడుతున్నారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జన్మించాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన జన్మించి ఆయన మనందరికీ చాలిన వాడుగా ప్రత్యక్షమయ్యాడు. అదే హెజ్కేలు ప్రవచన గ్రంథము దయచేసి 34 చివరి వచనములో చూడండి. 31వ వచనం, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను నాకు మీరు మనుషులు అన్నాడు. హల్లెలూయా. నేను మీ దేవుడను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను మేపుచున్న గొర్రెలు ఎవరు? మనుషులకు మీరే అన్నాడు. ఆ మనుషులలో ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఉంటారట? తప్పిపోయేవారు ఉంటారు. హల్లెలూయా. తప్పిపోయేవారు, వారిని దేవుడు ఏం చేస్తాడు? వెతుకుతాడు. తోలివేయబడే వాళ్ళే ఉంటారు. తోలివేయబడిన వారిని దేవుడు ఏం చేస్తాడు? తోలుకొని వస్తాడు. గాయపడిన వాళ్ళు ఉంటారు, వారి గాయములను దేవుడు కట్టుతాడు. అదేవిధంగా దుర్బలులుగా, అంటే బలము లేని, బలహీన స్థితిలో ఉంటారు, వారికి దేవుడు బలమును అనుగ్రహిస్తాడు. అందుకే మన దేవుడు యేసయ్య ఎటువంటి వాడు? మనందరికీ చాలిన దేవుడు. హల్లెలూయా. మనందరికీ చాలిన దేవుడు, మనందరికీ సరిపోయిన వాడు, తగినవాడు. ఏ విషయంలో ఏది అవసరమో అది అనుగ్రహించేవాడు. హల్లెలూయా. మనకు వస్తున్న ప్రతి పరిస్థితుల్లో ఆయన మనకు సహాయము చేయవాడుగా ఉన్నాడు. ఆయన అన్ని విషయంలో శోధింపబడ్డాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చివరి 2 వచనములో మనం చూసినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన వలన అన్ని విషయంలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు గనుక సమయోచితమైన సహాయము కృప పొందినట్టు ధైర్యముతో, మన ప్రధాన యాజకుడు అన్ని విషయంలో శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఇప్పుడు పాపము లేనివాడుగా ఉంటున్నాడు కాబట్టి పాపములు ఉన్న మనకి సమయోచితమైన సహాయం ఇస్తాడు. సమయోచితమైన సహాయం అంటే ఏ విషయంలో నీకు అవసరత ఉందో ఆ విషయంలో నీకు సమయోచితమైన సహాయం ఇస్తాడు. అనేకమైన బాధల చేత మనుషులందరూ పుట్టబడుచున్నారు. భక్తుడు పాట రాశాడు, గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించెను నీ వాక్యము, సేదతీర్చెను నీ హస్తము, ఆదరించెను నీ వాక్యము,
సేరా తీర్చెను నీ హస్తము. హల్లెలూయా 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 హల్లెలూయా. శ్రమలలో నీవు నాకు తోడంటివి, మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి. శ్రమలలో నీవు నాకు తోడంటివి, మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి. ఆదుకుంటివి నన్నాదుకుంటివి, నీ కృపతో నన్ను బ్రోచితివి. ఆదుకుంటివి నన్నాదుకుంటివి, నీ కృపతో నన్ను బ్రోచితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులలో నీకు మొర్ర పెట్టగా, ఆపదలో నిన్ను ఆశ్రయించగా. వ్యాధులలో నీకు మొర్ర పెట్టగా, ఆపదలలో నిన్ను ఆశ్రయించగా. చూపితివి నీ మహిమ నాకు, కొనియాడెదను ప్రభు యేసు. చూపితివి నీ మహిమ నాకు, కొనియాడెదను ప్రియ యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. గాలి సముద్రము అలలచి నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మరి పాట నన్ను ఎంతగానో ఆదరించి నన్ను పట్టుకున్నది. హల్లెలూయా. మరి ఆ తర్వాత అప్పుడు పాడిన పాట ఇప్పుడు మళ్ళీ పాడుతున్నా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, గాలి సముద్రపు అలల చేత కొట్టబడిన జీవితాలు మనుషులవి ప్రియులారా. గాలి సముద్రపు అలల చేత కొట్టబడిన మన జీవితాలను దేవుడు ఆదరించాడు, బలపరిచాడు, మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన పాపములో ఉండక, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉండి పాపులైన మనల్ని పరిశుద్ధులనుగా చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర ఒక కర్మాగారం ఉంది, ఒక కార్ఖానా. ఏంటంటే పాపులను పరిశుద్ధులుగా చేసే కర్మాగారం. హల్లెలూయా. లోకంలో మనకు వస్తువులను తయారు చేసే కర్మాగారాలు చాలా ఉన్నాయి, కానీ మనుషులను దైవ కుమారులుగా తయారు చేసే కార్ఖానా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అందుకే 82వ సంకీర్తనలో 6వ వచనంలో చెబుతాడు. 82వ సంకీర్తన 6వ వచనంలో చూసినట్లయితే, మీరు దైవములనియో మీరందరూ సర్వోన్నతిని కుమారులనియో నేనే. హల్లెలూయా. ఆయన సర్వోన్నతుడు, ఆయన మనం కుమారులం పిల్లరా, మనమే దైవములం. హల్లెలూయా. దైవములుగా తీరుస్తున్నాడు. మనుషులను దైవములుగా మార్చడానికి దైవమై ఉన్న యేసుక్రీస్తు వారు మనుషుడుగా ఈ లోకంలో అవతరించిన రోజు క్రిస్మస్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రిస్మస్ మన జీవితంలో నెరవేరాలంటే మనుషులుగా పుట్టిన మనమందరము దైవములుగా మారాలి. హల్లెలూయా. దైవములుగా మారిన రోజే అసలు సిసలైన క్రిస్మస్ మన జీవితంలో నెరవేరుతుంది. అందుకే ఎఫెసీ పత్రిక 5:1 ఏం చెప్తాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును మీ ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకుని అన్నాడు. దేవుని పోలి నడుచుకుని అన్నాడు. దేవుని పోలి నడుచుకుని అంటే దేవుడు ఏ అడుగు వేశాడో ఆ అడుగులో మనము అడుగు వేయాలి. ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన కరుణించేవాడు, ఆయన క్షమించేవాడు, ఆయన ఆదరించేవాడు, ఆయన బలపరచువాడు, సమాధానము కలుగజేయువాడు, పరిశుద్ధతను కలుగజేయువాడు. ఆయన పిల్లలము కూడా మనం కూడా అలా ఉండాలి. పిల్లలు ఈ లోకములో సమాధానం కరువైంది అంటే, అరే పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే సమాధానం దొరుకుతున్నా. హల్లెలూయా. నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు అని చెప్పాడు. దయచేసి చూడండి, 1 యోహాను పత్రిక 1
మొదటి యోహాను పత్రిక నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. దయచేసి మనము వెలుగులో నడిచిన ఎడల, దయచేసి 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ వచనము చూడండి. మరలా యేసు మొదటి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పారు. హల్లెలూయా. నన్ను వెంబడించువాడు ఎటువంటి వాడట? చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఆ జీవపు వెలుగును కలుగజేయడానికే జీవాహారముగా యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. జీవపు వెలుగు ఎవరు కలిగి ఉంటారంటే జీవాహారము నేనై ఉన్న యేసయ్యను తిన్నవాడు. అందుకే యేసయ్య ఎక్కడ జన్మించాడు? బెత్లెహేములో జన్మించాడు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. హల్లెలూయా. ఆ రొట్టెల ఇల్లుకు చేరిన వాళ్ళందరూ ప్రభునందు ప్రియులారా జీవాహారాన్ని భుజిస్తారు. జీవాహారమును భుజించిన వాళ్ళందరూ చీకటిలో నడవరు, జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు భూమి మీద చేశాడు. కేవలము మనుషుల తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి మాత్రమే కాదు ప్రియులారా, యేసయ్య అనేకమైన కార్యాలు ఈ భూమి మీద దేవుడు జరిగించడానికి వచ్చాడు. ప్రధానమైనది అది, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. ఆ తర్వాత అపవాది తంత్రములను లయపరచుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షమాయనని రాయబడింది మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో. ప్రభునందు పిల్లలు, అపవాది తంత్రములు లయపరచుటకు మనిషి కుమారుడు వచ్చాడని చెప్తున్నాడు కదా. అపవాది తంత్రములు ఏంటి? అపవాది ఏం చేస్తాడు? అపవాది లయము చేయాల్సిన పరిస్థితి ఎందుకు అంటే, దుష్టుడైన అపవాది దేవుని ప్రజలను వాడు ఏం చేస్తాడట? గాలము వేసి గుచ్చి లాగుతూ ఉంటాడు. హబక్కూకు ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము చదవండి దయచేసి. హబక్కూకు ప్రవచన గ్రంథము 1వ అధ్యాయం. వాడు గాలము వేసి మానవులనందరిని గుచ్చి లాగి ఉన్నాడు, ఉరిలో ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వలల వలన పుష్టినిచ్చు భోజనము వానికి కలుగుచున్నదని వాడు తన వలలకు బలులు అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. ఇది వాడు చేస్తున్న కార్యం. మొదటి పేతురు పత్రిక 5:8 చూడండి. మొదటి పేతురు పత్రిక 5:8లో చూసినట్లయితే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరినీ మృంగుదునా అని వాడు వెదుకుచు తిరుగుతున్నాడు. వాడు మృంగుతాడు, వాడు నాశన పాత్రుడు పిల్లరా. వాడు నాశనం చేస్తాడు, మనుషులనందరినీ భ్రష్టు పట్టిస్తాడు, మనుషులందరినీ దరిద్రులను చేస్తాడు, మనుషులందరినీ సమాధానము లేని వారినిగా చేస్తాడు. కాబట్టి వాని క్రియలు అన్నింటిని లయపరచాలని మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన. హల్లెలూయా. వాడు ఏం చేస్తాడంటే, వాడు ఆది నుండి అబద్ధమునకు జనకుడు. వాని క్రియలు లయము చేయాలి. మనుషులను రక్షించడం ఒకటైతే అపవాది క్రియలను లయపరచడం ఒకటి. ఈ అపవాది, దుష్టుడైన అపవాది మానవులందరినీ దేవునికి అవిధేయులను చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అవిధేయులైన మానవాళిని విధేయులను చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఈ అవిధేయులను చేయడానికి వాడు ఏ తంత్రములు ఉపయోగిస్తున్నాడో ఆ తంత్రములన్నింటినీ లయము చేయడం కూడా దేవుని బాధ్యతనే. హల్లెలూయా. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమై అనేకమైన వరములు ఈ లోకానికి అనుగ్రహించారు. ఆయన ఇవ్వలేని ఆశీర్వాదం అంటూ ఏది లేదు పిల్లలు. ఆయన జన్మించడము ద్వారా ఈ లోకములో ఉన్న వారికి మాత్రమే కాదు, పరలోకంలో ఉంటున్న వారికి కూడా సమాధానము కలిగింది. ఎందుకో? ఆయన చిందించిన రక్తము వలన. హల్లెలూయా. ఆయన చిందించిన రక్తము వలన. కొలస్సీ పత్రిక దయచేసి 1వ అధ్యాయము 19-20 వచనాల్లో చూసినట్లయితే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్న వైనను పరలోకమందున్న వైనను, వాటినన్నింటినీ ఆయనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి
అభిష్టమాయను. హల్లెలూయా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎలా అంటే ఆయన రక్తము వలన. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారానే పరలోకంలో ఉంటున్న వారికి కూడా సమాధానం, భూలోకంలో ఉంటున్న వారికి కూడా సమాధానం. అందుకే ఆయన సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడునన్న. హల్లెలూయా. సమాధానకర్తయగు అధిపతి అన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి ఆయనకు పేరు పెట్టబడును. ఆయన అంత మాత్రమే కాదు, ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయన దగ్గరికి వచ్చి ఎవరైతే అయ్యా నేను తప్పిపోయాను నన్ను క్షమించండి అంటే, లోకము ఎవరిని చేర్చుకోదు. ఒక పొరపాటు చేసి, ఒక భార్య వలన పొరపాటు జరిగింది, ఒక భర్త వలన పొరపాటు జరిగింది, పిల్లల వలన పొరపాటు జరిగింది, చేర్చుకోగలుగుతారా? చేర్చుకోవడానికి ఇష్టపడరు. కానీ అన్ని విధాలు గాయపడిన వారిని, అన్ని విధాలుగా నష్టపోయిన వారిని యేసయ్య చేర్చుకోవడానికి నిత్యము సన్నద్ధుడై ఉంటాడు. అందుకే నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేనన్నది. హల్లెలూయా. త్రోసివేనంటే ఏం చేస్తాడని అర్థము? హక్కున చేర్చుకుంటాడని అర్థం. త్రోసివేడంటే ఏం చేస్తాడని అర్థము? ఆయన బాగు చేస్తాడని అర్థం. హల్లెలూయా. నిలబెడతాడని అర్థం, కట్టుతాడని అర్థము. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయము వాడని, వారి గాయములనియు కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, క్రిస్మస్ అంటేనే ఆరాధన. యేసును ఆరాధన చేయడం. ఆరాధించాలి అంటే మనకుంటున్న శక్తితో ఆరాధించాలి, మనకుంటున్న బలముతో ఆరాధించాలి, మనకుంటున్న జ్ఞానముతో ఆరాధించాలి, మనకుంటున్న ఐశ్వర్యముతో ఆరాధించాలి, మనకుంటున్న సమస్తముతో ఆరాధించాలి. ఆయన అన్నిటికీ సరిపోయిన వాడు. ఆ సరిపోయిన సరిపోయిన వాడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము అన్ని విధాలుగా ఆరాధించే బద్దులమై ఉన్నాం. అందుకే ద్వితీయోపదేశ కాండంలో చెబుతాడు, మరి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో. దయచేసి ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ శక్తితో ఆరాధించాలి, పూర్ణ బలముతో ఆరాధించాలి, పూర్ణ ఆత్మతో. అంటే ఇవన్నీ పూర్ణ 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 అంటున్నాడంటే అసంపూర్ణంగా కూడా ఆరాధించే పరిస్థితులు ఉన్నాయి, అసంపూర్ణంగా కూడా దేవుణ్ణి అనుసరించే పరిస్థితులు ఉన్నాయి, అసంపూర్ణంగా కూడా ఆయనను పొగిడే పరిస్థితులు ఉన్నాయి, అసంపూర్ణంగా కూడా ఆయనను వెంబడించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేవుడు అది కోరుకోవడం లేదు. నువ్వు చల్లగనైనను వెచ్చగనైనను లేక నులివెచ్చని స్థితి ఉంటే నేను నిన్ను ఉమ్మి వేస్తానన్నాడు. ప్రభునందు ప్రియులారా, అయితే చల్లగా నన్ను ఉండాలి, అయితే వెచ్చగా నులివెచ్చని స్థితి దేవుడు ఒప్పుకోడు. ప్రియులారా, దేవుని ప్రియులముగా మనం ఉన్నాం, దేవుని రక్తము చేత కడగబడిన మనము ఆయన స్వాస్థ్యము, ఆయన ప్రియులము, ఆయన కోరుకున్న వారము, ఆయన పిలిచిన వారము. ఆయన పిలిచిన వారమైన మనము ఏ విషయంలో కూడా అసంపూర్ణంగా దేవుని దగ్గరికి రావద్దు. హల్లెలూయా. అన్ని విషయంలో సంపూర్ణంగా పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి. కాలేబును గురించి రాయబడింది ఒక మాట, కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించేవాడు. హల్లెలూయా. కాలేబు ఎటువంటి వాడట? నిండు మనస్సుతో. ఇప్పుడు నిండుకుండా ఎట్లుంటుంది? ఎక్కడ కూడా సౌండ్ రాదు. ఆ నిండుకుండలాగా దేవుణ్ణి అనుసరించాలి నిండు మనస్సుతో. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అలా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, ఆయన మహిమ కొరకై జీవించాలి. ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకానికి వచ్చాడు, దరిద్రుడుగా వచ్చాడు. లోకంలో ఎవరు ఇష్టపడని
స్థలములో ఆయన జన్మించాడు. ఎవరైనా గర్భిణీ స్త్రీ మరి డెలివరీకి ఉన్నప్పుడు అరే తీసుకుపోదాం నడువురా పశువులతోటి అంటారా? అనరు. ఎందుకంటే అక్కడ అంత పరిస్థితి మంచిది కాదు. చిన్నపిల్లలకు ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పేసి మనం ఆలోచిస్తాం. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు పుట్టిన ఇంటికి మనం పోవాలంటే ముందుగానే కాలు కడుక్కొని లోపలికి పోతాం. అక్కడ ఎడ్లు బర్రెలు అవన్నీ కాలు కడుక్కొని మనం అక్కడ ఉంటాయా? అంత రంప చేసేసి ఉంటాయి. అక్కడ యేసయ్య జన్మించాడు. ఎందుకో తెలుసా? మనము పరిమళ వాసనగా ఉండేటట్లు. యేసయ్యను గురించి తెలుసుకుంటే మాట్లాడడానికి మాటలు రావండి. ఆయన చేసిన మేలులు కానీ ఆయన ఈ లోకానికి వచ్చిన పరిస్థితి, ఆ జీవితంలో ఆయన పేరు పలకడానికి కూడా యోగ్యత మనకు. అటువంటి గొప్పవాడైన దేవుడు మనుషులు సమీపించరాని తేజస్సులో ఆయన ఒకడు మాత్రమే వసించుచున్న ఆ స్థలములో నుండి అందరికీ అందుబాటులోనికి వచ్చి, ఊరిలో సర్పంచ్ అయితే వీడు మనుషులకు అందరికీ దూరంగా బ్రతుకుతాడు. ఎవడన్నా నమస్తే పెట్టకపోతే ఏం రా నమస్తే పెట్ట వాడిని ఇంకో రకంగా ట్రీట్ చేస్తాడు. ఒక ఎమ్మెల్యే అంటే ఇంకా వానికి ఇంకా. కానీ విశ్వచక్రవర్తి అని యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు. అందరి చేత ద్వేషింపబడ్డాడు, తృణీకరింపబడ్డాడు. మనుషులు చూడనొల్లని స్థితిలోకి మారిపోయాడు. మీరు ఎలానైనా నన్ను ట్రీట్ చేయండి, కానీ నా ఉద్దేశము మీ అందరినీ నా తండ్రితో సమాధాన పరుస్తాను. హల్లెలూయా. చివరికి దేవుడు కూడా విడిచిపెట్టాడు. నా దేవా నన్ను ఎందుకు? అంత ప్రేమ ప్రియులరా యేసయ్యకు మన మీద. దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. కుమారుల్లో మనల్ని ప్రేమించి తన ప్రాణమును ఇచ్చాడు. ఏ దేవుడు లేడు ప్రియులరా. ఆకాశము పైన, భూమిపైన, భూమి క్రింద యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఏ దేవుడు లేడు. దేనికి కూడా మనం సాష్టాంగ పడాల్సిన అవసరం లేదు. ఆయన ఎటువంటి వాడంటే ఆ చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే, చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే. లోకానికి వచ్చినాడు, పాపులను రక్షించినాడు. అందరం పాడదాం. లోకానికి వచ్చినాడు, పాపులను రక్షించినాడు. దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో, దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో. అమ్మమ్మమ్మమ్మో చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే, చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే. హల్లెలూయా. ఇది కూడా నా చిన్నతనంలో నేను సండే స్కూల్లో ఉన్నప్పుడు దీని మీద మేము డాన్స్ చేసినాం. హల్లెలూయా. మరి దాదాపుగా 30 సంవత్సరాల క్రితం. దేవుని నామానికి మహిమ కలుగును. ఆయన ప్రేమ వర్ణనాతీతమైనది, ఆయన దయ వర్ణనాతీతమైనది, ఆయన తోడు వర్ణనాతీతమైనది. దావీదుకు ఎలా తోడై ఉన్నాడంటే ఆయన శత్రువులందరి చేతిలో నుండి ఆయన విడిపించాడట. హల్లెలూయా. ఎట్లా అంట? ఎవరెవరైతే ఆయన శత్రువులు ఉన్నారో దావీదుకు, ఆ శత్రువులందరి చేతుల నుండి విడిపించినప్పుడు దావీదు కూడా పాట పాడతాడు. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరికాటినను. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరికాటినను. వరదవలే మత్తీనులు పోలిన విలువక నన్ను ఎడబాయని దేవా, విలువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
దయగల వారిపై దయ చూపును, వికటము చూపును. దయగల వారిపై కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, సర్వము నెరిగిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడవీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడవీవే. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతిగానము చేసెద, హల్లెలూయా స్తుతిగానము చేసెద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్య జనులలో ధన్యత చూపినాడు. హల్లెలూయా. దేవుడు లేని పరజనులుగా ఉంటున్న మనల్ని, ఇశ్రాయేలులతో సహపౌరులము కాని స్థితిలో ఉంటున్న మనల్ని దేవుడు అందరితో సమాధానపరచాడు. హల్లెలూయా. ఆయనతో సమాధానపరుచుకున్నాడు, ఇశ్రాయేలులతో కూడా సహపౌరులుగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి మన గొప్ప దేవుడు కదా. కాబట్టి ఆయనను ఎలా ఆరాధించాలి? పూర్ణ మనస్సుతో ఆరాధించాలి. నీకున్న సమస్తాన్ని దేవుని పాదాలకు చింత పెట్టారు. జ్ఞానులు వచ్చారు, వారు ఏం తీసుకొచ్చారు? బంగారు సాంబ్రాణి బోలంను తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పెట్టారు. మనకున్న సమస్తాన్ని కూడా దేవునికి అప్పగించుకున్నప్పుడు మన జీవితాలను దేవుడు నిలబెడతాడు. అందుకు ఒక భక్తుడు పాట రాశారు, పూర్ణ మనస్సుతో. బెర్కుమే నాయ్ గారు పాట రాడు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో సేవించేదా. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నాడు. హల్లెలూయా. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నాడు, ఇంతవరకు ఆదుకున్నాడు, ఇంతవరకు ఆదుకున్నాడు. మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించడం. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా స్వస్థపరచాలి,
యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచాలి. వందనమయ్యా నన్ను స్వస్థపరచాలి. వందనమయ్యా నన్ను వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిస్తూ నిన్ను పూర్ణ బలముతో సేవించెదను. ఆరాధన 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 ఎల్లోహి ఎల్లోహి నన్ను చూచని వందనమయ్యా. హల్లెలూయా నన్ను చూచని వందనమయ్యా. దేవా నన్ను చూచని వందనమయ్యా. దేవా నన్ను చూచని వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించెదను. మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించెదను. ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడు పిల్లరా మన యేసయ్య. ఆయన మనల్ని ప్రేమించిన వాడు కాబట్టి మనం కూడా ఆయనను పూర్ణ మనసుతో ప్రేమించాలి. మనల్ని కోరుకున్నవాడు, మనం కూడా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆయనను కోరుకోవాలి. ఆయన మనకు ఏ ఆశీర్వాదములు ఇవ్వాలని ఇష్టపడ్డాడో ఆ అన్ని ఆశీర్వాదాలను ఈ భూలోకంలో ఉండగానే మనం స్వతంత్రించుకోవడానికి అన్ని విధాలుగా మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రయాసపడతామో మనము పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ భక్తితో, పూర్ణ బలముతో దేవుని ఆరాధించకుండా ఉండలేము పిల్లలు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు గొప్పవి. ఆయన ఉన్నతుడు, ఆయన ఉన్నత కార్యాలు చేశాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఆయన బలవంతుడు, బలమైన కార్యాలు జరిగించాడు. మరణమును ఓడించి తిరిగి లేచిన నజరేయుడైన యేసునందు విశ్వాసం ఉంచుతున్న మనమందరము ధన్యులము పిల్లలు. హల్లెలూయా. ఆనాడు దూతలు పరలోకం నుండి సర్వ సమూహము వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన ప్రజలకు, మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ మరి గాన ప్రతిగానాలు చేశారు. ఇప్పుడు మనము ప్రతిగానాలు చేయాలి మన జీవితంలో. దేవుడు చేస్తున్న ఉపకారములను బట్టి, దేవుడు చేస్తున్న మేలులను బట్టి, దేవుడు చేస్తున్న సకల విధములైన కార్యములను బట్టి దేవుని ఆరాధన చేయడమే అసలు సిసలైన క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం కాదు. క్రిస్మస్ అంటే పిండి వంటలు చేసుకోవడం. క్రిస్మస్ అంటే మంచి బిర్యానీ చేసుకొని తినడం మాత్రమే కాదు. ఇవన్నిటికంటే ముఖ్యముగా మన హృదయమును దేవునికి అప్పగించుకోవడం, సాగిలపడాలి. హల్లెలూయా. దేవుని ముందు సాగిలపడాలి సమస్తమును బట్టి. హల్లెలూయా. మరియా అన్నది లోక నింద ఎంత భయంకరమైన నింద వేస్తారు మరియాకు తెలియదా? తెలిసినప్పటికేమనేది, ప్రభువు నీ దాసురాలను నీ చిత్త ప్రకారం నీ మాట చొప్పున నాకు జరుగును కాక అన్నది. ప్రభునందు పిల్లరా, గొర్రెల కాపరులు తాము విన్న వాటిని కన్న వాటిని ప్రచురము చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించారు. జ్ఞానులు తమకున్న సమస్తాన్ని దేవునికి అప్పగించుకున్నారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, ఇంకా ఆ విధంగా అనేకమైన భక్తులు ఉన్నారు. ఆ కోవలు దేవుడు వాడుకున్న భక్తులను మోషే అంటాడు, నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలన్నాడు. ఐగుప్తు ధనము కంటే ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు. ఫరో కుమార్తె ఒక కుమారుడు అనిపించుకుంటే ఒప్పుకోనలేదు పిల్లలు. దావీదు తన సమస్తాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని హృదయానుసారుడుగా మారిపోయాడు. తన బలాన్ని,
తన సమస్తాన్ని దేవునికి ఉపయోగకరంగా వాడాడు. సంసోను దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తి. ఆయన అంటాడు, ఆయన రేపబడ్డాడట. ఏమని? ఫిలిస్తీయులకు ఏదైనా చేయవలనని సంసోను రేపబడ్డాడు. ఆ విధంగా అనేక మంది భక్తులను అనోకు దేవునితో నడిచాడు. దేవుని నడిచాడంటే తన నడతలన్నీ మరుగుపరుచుకున్నాడని అర్థం. తన నడతలన్నీ విడిచిపెట్టాడని అర్థం. 65 ఏళ్ల నాడు దేవునితో నడకడం ప్రారంభించాడు. 65 ఏళ్లకు ముందు మరి ఆయన పరిస్థితి ఏంటంటే లోకంతో నడిచాడు. తన చిత్తాన ప్రకారంగా నడుచుకున్నాడు, తన ఇష్టానుసారంగా నడుచుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవునితో నడవడం ప్రారంభించాడో తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అందుకే యోబు కూడా అంటాడు, నా దేవుని నోటి మాటలు నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా నేను ఎంచుతున్నాను. అలా నడిచాడు కాబట్టి యోబు అంటాడు, రాజు వల్లే నేను ఆయన యొద్దకు వచ్చిందని అన్నాడు. దేవుడు ఏం చేశాడు? మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. యోబు అంటాడు, నేను రాజు వల్లే ఆయన యొద్దకు వస్తాను. ప్రభునందు ప్రియులారా, దేవుడిచ్చిన ఆశీర్వాదం సంపూర్ణంగా మనం నెరవేర్పులోనికి రావాలంటే మనకున్న సమస్తాన్ని ఆయన ముందు పెట్టాలి, ఆయన పాదాల చెంత పెట్టాలి. నా జీవితమే నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని మనల్ని మనము సిలువకు అప్పగించుకొని యేసయ్యకు మన జీవితాలను సమర్పించుకుంటే ఆయన మనల్ని నిలబెడతాడు, మనల్ని బాగు చేస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని గుణపరుస్తాడు, మన గలపరుస్తాడు, మనల్ని మహిమపరుస్తాడు. అటువంటి కృప, సహాయము, ధన్యత దేవుడు మనకును సార్వత్రిక క్రీస్తు సంఘానికి సర్వదా సదాకాలం అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. రండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒకరిద్దరు గ్రీటింగ్స్ తెలియజేయండి. మరి విత్తబడిన వాక్యము మనందరిలో నీరు కట్టి ఫలించినట్లుగా మరి తమ్ముడు నతానియల్ తమ్ముడు ముందుకొచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన అనంతరం ఒక 2 నిమిషాలు మరి స్త్రీలలో నుండి పురుషులలో నుండి ప్రేరేపింపబడిన వారు మరి క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేయండి. ఆ తర్వాత మనము సెలవు తీసుకుంటాం. ముందుకొచ్చి ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, జీవ కలిగిన మా యేసయ్య, చెల్లిస్తున్నాం ఆయన. ప్రభావం కృపా సన్నిధి మాకు అనుగ్రహించి మా కృపాను కలిగి తండ్రి, ఈ లోకానికి వచ్చిన విశేషం నాయన తండ్రి మీ అందరం పంచుకుంటున్నాం. సంతోషంతో ఆనందదానంతో ఆయన ప్రభావాన్ని తులించడానికి విమయపరచడానికి మనకి ఇచ్చిన అవకాశం తండ్రి. మీరు ప్రభావం పడతాన్ని ప్రభావాన్ని రాష్ట్రం చెప్పినట్టుగా ప్రతిదినం మా జీవితంలో క్రిస్మస్ సంతోషాలతో ఎక్కువ మనం పెడుతున్నాం తండ్రి. మీరు ప్రభావం అటువంటి జీవితము ధన్యంగా మా అందరికీ అనుభవించాలి. మీరు ప్రభావం పడతాన్ని నక్షత్రం ప్రభావం పడతాయి లోకానికి ఏ విధంగా ఉదయించి మీ వైపు నాయన ప్రభావాన్ని దారి మరించి నాయన ప్రభావం దారి ప్రభావ ఈ లోకానికి నక్షత్రంగా మీరు అందించిన రీతిగా నాయన ప్రభావ ఈ లోకానికి మేము కూడా మీరు ప్రతిబింబాలుగా ఛాయలుగా ఈ లోకానికి మేము కూడా చిన్నపాటి నక్షత్రాలుగా నక్షత్రం వల్లే ప్రభావం మేమందరం నిర్మించబడి నాయన ప్రభావం ఈ లోకంలో జీవించే కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రములు. నాయన, బలహీనులము, అయోగ్యులము, ఎందుకు పనికిరాని చెత్తకుప్పలమైన మమ్మల్ని ప్రేమించి నాయన పరమును వీడి భూలోకానికి వచ్చి మరియ గర్భాన బెత్లెహేములో ప్రభు జన్మించి మాకు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యకరమైన జీవితాలను బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభువ. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అన్నారు ప్రభువ. ధన్యకరమైన జీవితాలను మాకు ఇచ్చారు. నీకు స్తోత్రములు ప్రభువ. నీ స్వాస్థ్యముగా మమ్మల్ని మలుచుకుంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభువ. కరుణగల మా తండ్రి, నువ్వు పుట్టిన ఈ శుభ సందర్భముగా నా తండ్రి మేము కేక్ కట్ చేసుకుంటుండగా నా తండ్రి మీరే ఆయన ఆమెను పలకండి, కేకును ప్రభువ మీరు ఆశీర్వదించండి. కన్న తండ్రి కేక్ వలె మా జీవితాలను ఆశీర్వదించండి. కేక్ ఏ విధంగా అయితే మధురముగా ఉంటుందో ఆ విధంగా మా జీవితాలు, మా కుటుంబాలు, మా సంఘము, నాయన సార్వత్రిక క్రీస్తు సమాజం మధురముగా ఉండునట్లుగా మీరే సహాయం చేసి నడిపించి మహిమనందుమని, నీ చిత్తము మా బ్రతుకులు నెరవేర్చుమని, నీ ఉద్దేశంలో సఫలీకృతం చేసే బలశూరులుగా మమ్మల్ని నడిపించుమని, బలవంతులుగా చేయమని యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతిస్తూ ప్రార్థిస్తూ కేక్ కట్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరు రండి రండి.
శ్రీయేసుండు జన్మించే రేలో, శ్రీయేసుండు జన్మించే రేలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, ఆ కన్య మరియమ్మ గర్భమందున, ఆ కన్య మరియమ్మ గర్భమందున, మాను ఎలనేడి నామమందున, మాను ఎలనేడి నామమందున, శ్రీయేసుండు జన్మించే రేలో, శ్రీయేసుండు జన్మించే రేలో, నేడు బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. పత్తి పొట్టి గుడ్డలతో శ్రీయేసుండు నేడు పాయా ఒక ఫోటో తీయండి. చల్లాగా తెలిపే గొప్ప శ్రీయేసుండు జన్మించే రేలో, శ్రీయేసుండు జన్మించే రేలో, నేడు బెత్లెహేమయూరిలో, నేడు నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మరి అందరి కొరకు స్నాక్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం, కానీ ఫస్ట్కు మరి పోస్ట్పోన్ చేయడం జరిగింది. మరి అందరు తప్పకుండా మరి ఇదే హాల్లో మరి జనవరి 1కి మరి అందరూ తప్పకుండా రావాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి నూతన సంవత్సర ఆరాధన కూడిక మరి ఇక్కడనే జరుగుతుంది. 10 గంటలకు మనము ఇక్కడ ప్రారంభించుకుంటాం. లంచ్ ఇక్కడనే ఉంటుంది. అందరికీ మరి బిర్యానీ సిద్ధపడి చేస్తాము. మరి అందరూ తప్పకుండా రావాలి. మరి అందరూ మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే బంధువులు, శ్రేయోభిలాషులు ఎవరైనా ఉంటే వారిని కూడా మరి ప్రేమతో ఆహ్వానించండి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు మనం విన్న ప్రసంగంలో దేవుడు అనేకమైన విషయాలు మనతో మాట్లాడిన ప్రతి మాటకు నేను విధేయుడను అవుతాను. ప్రభువా, నిన్ను నా పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో అన్ని విధాలుగా నిన్ను ఆరాధించే నీ ప్రియునిగా, నీ ప్రియురాలిగా నేను జీవిస్తాను ప్రభువా అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దైవమా, నా దగ్గరికి రండి, నన్ను వెలిగించండి. పరిశుద్ధాత్మ తండ్రి, నాలోనికి రండి, నన్ను మండించండి. ఎంతోమంది శ్రేష్ఠ భక్తులను మీరు దర్శించారు, మీరు మండించారు, మీరు రేపారు, నీ కొరకు ఈ సాధనముగా వాడుకున్నారు. నేను కూడా ఈ లోకంలో వాడబడాలని ఇష్టపడుతున్నాను ప్రభువా. నన్ను నీ యొక్క సాధనముగా వాడుకునండి. నాకు జ్ఞానం లేదు, నీ జ్ఞానం నాకు ఇవ్వండి. నాకు బలము చాలదు ప్రభువా, నాకు బలమును ఇవ్వండి. నాకు శక్తి లేదు ప్రభువా, నాకు శక్తిని ఇవ్వండి. నీవు నా దగ్గరికి రండి పరిశుద్ధాత్మ దేవ. నీవు నన్ను దర్శిస్తే నేను బాగుపడతాను, నీ పని చేయగలుగుతాను, నేను స్వస్థపరచబడగలుగుతాను, నీ కొరకై జీవించగలుగుతాను. నాకు సహాయం చేయండి అని అందరము పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిద్దాం, మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు.
కన్న తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. జీవమా నీకు స్తోత్రములు, స్తోత్రములు. కరుణా సంపన్నుడా నీకు వందనాలు, స్తోత్రములు. కృపానిధివైన మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నన్ను బలపరిచినందుకు నీకు వందనాలు. క్రిస్మస్ యొక్క ఉద్దేశంలో నాకు ఎరగపరిచినందుకు నీకు వందనాలు. నా నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు ప్రభు. నీవు కోరుకున్న విధంగా నేను జీవించడానికి మీరు సహాయం ఇచ్చి నాయన మమ్మల్ని మాకు అన్ని విషయంలో చాలిన దైవమా, నిన్ను విడిచి ప్రభు ఎక్కడెక్కడనో పరిగెత్తాం. ఇక్కడ నుండి అలాంటివి నాయన ప్రభు నాతోని పొరపాటు చేయకుండా మా సమస్తాన్ని నీకు అప్పగించుకొని నీ పరిపాలన కింద నా తండ్రి నాయన మేము బ్రతకడానికి మీరు కృప చూపండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. నన్ను యేసువలే మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నన్ను యేసువలే మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. ఆత్ముడా యేసు పంపిన నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా నీతో నేనుండాలని, నీతో ఏకమవ్వాలని నా ఆశయా. నీతో నేనుండాలని, నీతో ఏకమవ్వాలని నా ఆశయా. నాతో సదాకాలము పంపబడిన ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాతో సదాకాలముండుటకు పంపబడిన వాడా, నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి సత్య స్వరూపా, సత్య స్వరూపా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలి. హల్లెలూయా, కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమ్మా నీకు వందనాలు. మా ఆరాధ్య దైవమ్మా, మా పోషకుడా, మా సంరక్షకుడా, పూజ్యుడా, నిత్యము పరిశుద్ధుడు 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 అని దూతల చేతను పరిశుద్ధుల చేతను పొగడబడుచున్న మా పరలోకపు తండ్రి, నిత్యుడా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మీ మహాకృప కనికరములను బట్టి నీకు స్తోత్రములు. మంటి వారమైన మమ్మల్ని ప్రభువా నాయనా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ స్వజనముగా చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ ఉద్దేశము
నీ చిత్తము, నీ సంకల్పము ఏంటో నా తండ్రి నా ప్రభా మేము గుర్తిరిగి ఈ లోకంలో జీవించడానికి మీరు సహాయం చేయండి. ఉత్తమమైన మార్గంలో మేము ప్రయాణించడానికి సహాయం చేయండి. సంపూర్ణమునై ఉన్న మార్గంలో మేము ప్రయాణించడానికి సహాయం చేయండి. నీ చిత్తానుసారమైన మార్గంలో ప్రయాణించడానికి కృప చూపండి. కన్న తండ్రి నీకు వందనాలు. ప్రతి విషయంలో ఈ క్రమమును మేము పాటించడానికి సహాయం చేయండి. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్నది నీ చిత్తం ఏంటో ప్రతి విషయంలో మేము నెరవేర్చుదుము కాకని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయంలో మీరే సహాయం చేయండి. మాకు ముందుగా నా తండ్రి మీరు ఇచ్చిన భక్తులను మేము అనుసరించి నడుచుకోవడానికి మీరు సహాయం చేయండి. నాయన ఈ అంత్యకాల ప్రవక్త, అపోస్తలుడు, మా నాయకుడు అద్దంకి రంజితోఫిర్ అయ్య గారిని బట్టి నీకు వందనాలు. నీ దాసుడు ప్రభు నా తండ్రి నీ ఉద్దేశం కొరకు ఏ విధంగానైతే ప్రయాసపడుతూ ముందుకు సాగుతున్నాడో అటువంటి ధన్యకరమైన జీవితాలను మాకు అనుగ్రహించండి. నాయన నీ చిత్తం నెరవేర్చే యోధులనుగా, బలశూరులుగా మమ్మల్ని నిలబెట్టండి. క్రిస్మస్ యొక్క సకల దీవెనలు సమృద్ధిగా మా అందరి మీద కుమ్మరింపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దైవం మనకు స్తోత్రములు ప్రభువా. అపవాది తంత్రములను ఇరిగిన వారముగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఈ లోకములో నీవు అనుగ్రహించిన రక్షణను నాయన ప్రభు సంపూర్ణంగా నా తండ్రి ఆస్వాదించుకుంటూ నాయన ఈ లోకములో నా తండ్రి నీ ప్రతిబింబాలుగా, నీతి సూర్యుడవైన మా దేవా నీ కాంతి పుంజాలుగా ఈ లోకములో జీవించడానికి మీరు సహాయం చేసి నడిపించి మైమనుందుమని చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కుటుంబాలుగా మీరు వర్ధిల్లింపచేయండి. క్రిస్మస్ యొక్క సకల దీవెనలు, సకల విధములైన ఆశీర్వాదములు, సమృద్ధి ప్రతి కుటుంబం మీద కుమ్మరించబడును కాకని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబము సమృద్ధి చేత నింపబడును కాకని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతములు చేయండి. క్రిస్మస్ బాలుడుగా నాయన ఈ లోకమునకు ఏతించిన యేసయ్యా మా హృదయం నిండా నా తండ్రి నిన్ను మోస్తు ప్రభువా నాయన మేము జీవించడానికి కృప చేసి నడిపించి మహిమనందుమని ఘనత మేము ప్రభావాలు మీరే పొందుకోమని విన్న వాక్యము అందరిలో నీరు కట్టి ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామంలోనే పరిశుద్ధాత్మ దేవుని దివ్య ప్రసన్నతలో ఇటు ప్రార్థన అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడు మన ప్రాణనాథుడు, ప్రాణ విమోచకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని దివ్య తోడి మనోహర సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకును మనదు లేని పరిశుద్ధులకు అందరికీ సదాకాలము తోడై ఉండి దైవ చిత్తానుసారమైన వ్యక్తిత్వముల చేత నింపి నడిపించి మైమనందును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడే పుట్టెను, రాజులకు రాజుకు, ప్రభువుల ప్రభువుకు, రానయున్న దేవునికి హల్లెలూయా. అందరికీ వందనాలు. మరి ప్రేమపూర్వకంగా ఒకరినొకరు పరామర్శించుకొని మరి సెలవు తీసుకురండి. అందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా.